ముంబై ఊపిరి పీల్చుకుంది. వరదల నుంచి కాదు, వరదలా వచ్చి పడ్డ మరాఠా ఉద్యమకారుల నిరసన నుంచి. 5 రోజులు జనదిగ్బంధంలో చిక్కుకున్న మహానగరంలో కోటా కోసం మరాఠాలు చేపట్టిన నిరసనతో సర్కార్ దిగొచ్చింది. హైదరాబాద్ గజెట్ అమలుకు అంగీకరణ తెలపడంతో ఉద్యమ నేత మనోజ్ జరాంగే దీక్ష ముగిసింది. ముంబైని దిగ్బంధించి తమ డిమాండ్లు నెరవేర్చుకున్నారు మరాఠాలు. రిజర్వేషన్ కోట కోసం చేపట్టిన దీక్షతో ఫడ్నవీస్ సర్కార్ దిగిరావడంతో దీక్షను విరమించారు మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరాంగి. మరాఠా కోటాపై మహారాష్ట్ర కేబినెట్ నిర్వహించిన సబ్ కమిటీ తమ డిమాండ్లలో చాలా వరకు ఆమోదించిందన్నారు మనోజ్ జరాంగే. అర్హులైన మరాఠాలకు కుల ధృవీకరణ పత్రాల జారీ కూడా అందులో ఒకటి. ఇది మరాఠాల విజయమంటూ భావోద్వేగానికి గురయ్యారు మనోజ్ జరాంగే. आता माझ्या समाजाला खाली मान घालून चालायची गरज नाही. मुंबई पण काबीज करून दाखवली, मुंबईत पाय पण ठेवून दाखविला मराठ्यांनी आणि विजय पण घेऊन दाखवला. मराठवाडा पश्चिम महाराष्ट्र सोन्याचा दिवस आणि महाराष्ट्रासाठी समिती काम करायला लागले म्हणून महाराष्ट्रासाठी सोन्याचा दिवस. संपूर्ण महाराष्ट्र आज आनंदी आहे. असा विजय 75 वर्षात कधी झाला नव्हता, तो मराठ्यांचा झाला. మరాఠా నిరసనకారులపై గతంలో దాఖలు చేసిన కేసుల్ని సెప్టెంబర్ నెలాఖరుకల్లా ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం, విద్యార్హతల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. నిరసన విజయవంతమైందని జరాంగే ప్రకటించడంతో మరాఠా కోట నిరసనకారుల సంబరాలు మిన్నంటాయి.